సార్ ఇప్పుడు మరి కూటమి వచ్చింది, వాళ్ళ ముగ్గురు ఆ 3 పార్టీలు కష్టపడ్డాయి కాబట్టి అందులోకి వచ్చిందని మన జనాలు చెప్పడం జరుగుతుంది. 3 పార్టీలే కష్టపడలేదండి. జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా పల్లకిళ్ళు మోసారు. పల్లకిల్లో కూర్చుని అది చేరింది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ చేరింది అంతే. సో మరి ముందు 0.5% ఓట్లు ఉన్నాయండి వాళ్ళకి. వాళ్ళు చెప్పడం ఏంటండి, ఆ ఓట్లు కూడా ఎక్కువ మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం ఒక విరోచిత ఉన్న వర్గం ఒకటి ఉంది. ఆ వర్గం వాళ్ళు ఎక్కువ శాతం, వాళ్ళ వర్గం ఒకటి ఎక్కువ శాతం పడలేదండి తెలుగుదేశం జనసేన కూటమి. సరే చెప్పండి. మరి కష్టపడ్డారు ముగ్గురు, ఎంతవరకు ముగ్గురు కాదండి, ఇద్దరే పల్లకీలు ఎక్కింది వాళ్ళు. ఇద్దరే కష్టపడ్డారు. సో కానీ చేరింది మాత్రం ముగ్గురు. ఇప్పుడు ఆఫ్టర్ రిజల్ట్ అలాగే ఉంటారా, ఒకటే బాటలు నడుస్తారా, లేకపోతే చీల్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ఆపరేషన్ బెరడా, అప్పుడు సినిమా యాక్టర్ శివాజీ గారి ఆపరేషన్ గరుడ చెప్పారు, చాలా సక్సెస్ అయింది. ఆయన చాలా విమర్శించారు కానీ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ బెరడా అనేది ప్రత్యేక కార్యక్రమం అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ బెరడా అంటే తెలుసు కదండి, సీసాలో పెట్టి బెరడా చేసే ముందు పాత చేయడం అనమాట. ఇందులో మొట్టమొదటి బెరడాలు ముగ్గురు బెరడాలు పెట్టారు. ఒకటేమో తెలంగాణ రాష్ట్రంకి కేసీఆర్ గారిని సర్వహింసలు పెట్టి అనుకోని సమయంలో అనుకోని విధంగా ఆయన ఇబ్బంది పెట్టి దాని పార్టీని ఫినిష్ చేస్తే కానీ ఇది రాదనే ఉద్దేశంతో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. చూశారు మీరు, తెలంగాణలో 0 స్థాయి తీసుకొచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో. 38% ఓట్లు వచ్చింది, వాళ్ళు 18% పడిపోయింది. బీజేపీ 30%, కాంగ్రెస్ 40% వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. ఇక నెక్స్ట్ వైఎస్ఆర్ తెలుగుదేశం చేసేద్దామని విపరీతంగా ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా చూశారు. ఇది ఇతను ఏటీఎం అన్నారు, ఆ పార్టీని మీ దేంట్లో సీనియర్ నాకంటే అవినీతిలో సీనియర్, వాళ్ళ కొడుకుని వాళ్ళ మావయ్య గారిని కత్తేసి పొడి చేసేట్టున్న సీనియర్ని అత్యంత భయంకరంగా మాట్లాడి విమర్శించారు. అప్పుడు గౌరవ ప్రధానిగా ఉంటేనే విమర్శించారు ఆయన. అందువల్ల బీజేపీ తెలుగుదేశం వేసేద్దాం అనుకున్నారు. తెలుగుదేశం కార్యకర్త బలం ఉన్న పార్టీ అండి. డెఫినెట్గా మా పార్టీని విభేదించే వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కార్యకర్తలు ఉన్న పార్టీలో, బూత్ కమిటీలు ఉన్న పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆర్గనైజేషన్ నిర్మించుకుంటూ వెళ్ళారు. అది తిరిగి నిలబడింది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనాలోచితమైన కక్షాదించర్లు. ఆయన 50 తప్పులు చేస్తుంటే మంచి పనులు 10 కూడా చేయలేదని నేను ఎందుకు అంటానండి. ఆయన బంద్ చేసేవాళ్ళు మాట్లాడుకోమని, ఇటు బంద్ చేసుకోమంటండి. మంచి పనులు కూడా కొన్ని ఉన్నాయి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ చెప్తున్నా, ఆయన కష్టపడి తీసుకురావటం ఇవన్నీ జరిగినాయి. లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీని ఏ రోజు ఫినిష్ చేసి ఉండేవారు 2018 ప్రకారం. కానీ ఈయనకన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా వాళ్ళు అనుకుంటారు చాలా ముద్రని, ఈయన సీజన్ పొజిషన్. దాంతో ఈయన ఆ చేతిలో ఉన్న పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అటు 10 కేసులు 50 కేసులు పెట్టుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి వచ్చాయని నేను ఉద్దేశంతో. చంద్రబాబు నాయుడు గారిని అదుపులో పెట్టుకుంటానికి అనుకుంటా, అంటే కేంద్రానికి తెలియకుండానే దక్షిణాదిన స్టాల్ వాట్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టే ధైర్యం ఉంటుందండి? ఎంత ఒక్కడైనా ఆయన తెలియకుండా జరుగుద్దా? అప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశంలో ఉంటారు, కేంద్రం ఉండాలని తెలియకుండానే జరుగుతుంది ఇది. ఆయన పెట్టి వేధింపులు, నేనంటే కేసులు వేధింపులు చేసింది, అంత నానా హింసలు పెట్టింది తప్పు కదా. ఆఖరికి ఆళ్లే విడిపించినట్టు మళ్ళీ కళ్యాణ్ బాబు వచ్చి నేను మీతో ఉంటానని మాట్లాడారు. విషయం చూశారు మీరు. ఆయన అప్పటికే భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నారు. చేసినట్టు వచ్చి ఇవాళ అందుకని వాళ్ళు ఫినిష్ చేసిన ముందర ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని లొంగ తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ గారిని తట్టుకోవడం కష్టమని కొన్ని ఉద్దేశంతో అందరం ఆయన సలహాదారు ఎవరో దిక్కుమాల సలహాదారులు కొంతమంది ఆయన తెలియదు కానీ ఇంతకుముందు ఆ పరకాల గారు పట్టుకున్నారు సలహాలని. ఆయన వెళ్ళిపోయి అనుకుంటే మారి మంచి మనిషి అయిపోయారు ఆయన. ఆ పక్కన పెడదాం కానీ ఇవాళ ఈయన భయభ్రాంతికి గురి చేశారు. అమ్మో అని చేస్తాను తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ టైంలో సర్వేలు చూసుకుంటే బీభత్సంగా 150-160 వచ్చేటట్టు కనపడుతుంది. అందరూ లట్టుకుమని వేసుకొని వచ్చి 0.5 లేని వాళ్ళకి 25% సీట్లు తీసుకున్నారు. ఇచ్చిన ఆయనకి బుర్రలేదు, తీసుకున్న వాళ్ళకి సిగ్గు ఎలాగ ఉండదు. అంటే ఇదంతా బీజేపీ ఉత్తర భారత బీజేపీ కాదండి. బీజేపీ అని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు లాంటి గొప్ప మహానుభావుడు, మదన్మోహన్ మాలవీయ గారు స్థాపించిన 1915 పార్టీ. అలాగే ముఖర్జీ గారు అంటే ప్రాణాలు అర్పించాడు కాశ్మీర్ కోసం, దేశం కోసం. వాజ్పేయి గారు ఉన్న గొప్ప పార్టీ, సికిందర్ భక్త్ గారు, అనేక మంది ఉన్న పార్టీ, మురళీమోహన్ జోషి గారు, అద్వానీ గారు ఉన్న పార్టీ. ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది వ్యాపారులు వెస్ట్ ఇండియా ఆదానీ గారి పార్టీ. అందుకని ఉత్తర భారతీయ ఆదానీ గారి పార్టీ. ఈ పార్టీ మాత్రం ఇవాళ ఫినిష్ చేయడానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీజన్ పొజిషన్ గారు ఆయన నెమ్మదిగా లైన్లో పెట్టి భయభ్రాంతులు గురి చేసి పక్కన పెట్టుకున్నారు. ఇక ఆ పార్టీ ఫినిష్ చేయడం కష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పడ్డారు. ఈయన అమాయక చక్రవర్తి. నేను 10 సార్లు చెప్పాను, లాస్ట్ టైం చెప్పా, మిమ్మల్ని మీరు ఆనందిస్తా ఉన్నారు. ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, ద్వివేది గారిని, ఆర్ కృష్ణ చాలా మందిని దింపి చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి ఉండగా తన సెక్రటరీ తనే నేల మీద కూర్చుని ధర్నా చేసే దౌర్భాగ్య పరిస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ. మీరు ఆనందిస్తున్నారు, రేపొద్దున మీకు ఇదే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడే కుట్రలో భాగం కావద్దు. మీలో మీకు గొడవలు పెట్టేశారు, సైకో శాడిస్టులను గొడవలు పెట్టి తీర్చుకుంటున్నారు, కసి తీర్చుకుంటున్నారు. నా తెలుగు జాతిని తన బానిసలుగా చేయదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు డూయింగ్ ఏ మిస్టేక్ అని చెప్పాను. ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఒకటి అదే పాత్రలో తన ఆనందాన్ని
చూసుకోవడానికి బీజేపీ వాళ్ళు దాంట్లో చేశారా లేదని కాలం చెప్తుంది. ఐఎమ్ నాట్ హియర్ టు కన్ఫర్మ్ ఎవ్రీథింగ్. ఎస్ బట్ ఇవాళ ఏం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేయడానికి వాళ్ళు మిగతా వాళ్ళని 11 మంది, ఇప్పుడు 15 మంది ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చండి, 39 మంది 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ తెలుగుదేశం పార్టీలోని 5 పార్లమెంట్ సభ్యులు 4 ఎత్తుకుపోయిన విధంగా ఇవాళ గద్దలా కాల్చుని కూర్చుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. వినయంగా తను కూర్చొని తన శక్తినంతా తీసుకెళ్లి బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని స్పేర్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ఎంత విధేయంగా ఉన్నారు జగన్ రాష్ట్రం కోసం, తన అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర స్పేర్ చేయలేదు. ఇవాళ ఆయన్ని తగ్గించేసి ఆయనకి కాంగ్రెస్కి సగం ఓట్లు పంచేటట్టు చేసుకుని తర్వాత తెలుగుదేశం పార్టీని చేయడానికి కూడా సిద్ధపడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు తెలిసింది, ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మొద్దని చెప్తున్నాను. ఆ కుట్రలో దయచేసి భాగం కావద్దని ఇవాళ రైట్ టైం వచ్చింది, కేంద్రంలో తమ మీద ఆధారపడి వచ్చింది, రేపు పొద్దున బ్యాకప్ పెట్టుకుంటున్నారు. ఆ లోపే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయనకి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో కూడా ఖచ్చితంగా శుభాభినందన తెలుపుతున్నాను. మన రాష్ట్రం కోసం ఒక ముఖ్యమంత్రిగా 124 స్థానాలు సునామీతో వచ్చిన వారికి, అలాగే అండగా ఉన్న కళ్యాణ్ బాబు గారికి, అలాగే మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోయే అందరికీ కూడా నేను శుభాభినందన తెలుపుతున్నాను. మంచి జరగాలని కోరుకుంటున్నాను. 6 దాని గురించి కూడా మాట్లాడదాం, కేంద్ర మంత్రి గురించి. ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. ఇప్పుడే రైట్ టైం. 4 రోజులు అయితే మీరు సాధించుకునేది కష్టం అవుతుంది. ఇప్పుడు రైట్ టైం కాబట్టి సాధించుకోమని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ వినయంగా వారిని అడుగుతా ఉన్నాను. సార్, గతంలో మేనిఫెస్టోలో హామీలు చాలా తక్కువ, ఇప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగానే ఇచ్చారు గతంతో పోల్చుకుంటే. సో మరి అవన్నీ నెరవేరుస్తారా? అది సాధ్యమేనా? పార్టీలు గతంగా మాట్లాడుకోవాలి, కొంతమంది బాధలు అవుతాయి, మనోభావాలు, వీళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఎన్నిసార్లు నాకు ఎంఐఎం పార్టీ, సిపిఐకి, సిపిఎంకి, కాంగ్రెస్కి, తెలంగాణ రాష్ట్రానికి, తెలుగుదేశానికి, వైకాపాకి, డిఎంకేకి అన్నిటికీ ముందు పెట్టారు. ఇక రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ అమెరికాల పార్టీలు పెట్టారు దిక్కుమాల బ్యాచ్లు. ఒకటి చెప్తా ఉన్నాను, హామీలు అమలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఈ 13,000 ఇస్తేనే, లేకపోతే వాలంటీర్కి 5,000 ఇస్తేనే, లేదంటే ఏదైనా కానీ ఏదైనా చెప్పని ఈ ఫ్రీలు ఇస్తూ ఉంటే శ్రీలంక అయిపోతుందని చెప్పి, వెంజువల్ అయిపోతుందని అందరూ అన్నారు కదా. వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచారా? 100% పెంచింది కూటమి హామీ. కానీ ఇప్పుడు కట్ చేసేస్తారు. దాన్ని స్ట్రీమ్లైన్ చేసి చాలామంది తీసేసే అవకాశం కనపడతా ఉంది. రెండోది, సచివాలయ ఉద్యోగం తీయడానికి వీలేదు ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళు. సరే, రెండో విషయం ఏంటంటే 4,000 పెన్షను, పాత 2-3 కూడా కలిపి ఇస్తారని చెప్తున్నారు. జూలై 1వ తారీఖున ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం వైపు చూడాలి. ఒకటి అది కాకుండా ప్రతి మహిళకి ఇంకా కండిషన్స్ నాట్ అప్లైడ్. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పాకెట్ మనీ కిందో, ఆసరా కిందో 1,500 రూపాయల సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఈ పెన్షన్లు కూడా ఎప్పుడు 59 వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ అయితే 50 ఏళ్ళ వరకు. ఇప్పుడు ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు తగ్గిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళే దాదాపు 70% ఉన్నారు పాపులేషన్. అందువల్ల దీంతో పాటు 3 గ్యాస్ సిలిండర్లు, 4వదేమో ఎమ్మెల్యేలు కొంతమంది చేశారు. ఇక దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా స్థాయిలో అనుకోవచ్చు. అక్కడ అందరూ దెబ్బలాట వేసుకుంటారు. బస్సు విశాఖపట్నం వరకు వెళ్తుంది అనుకోండి, సింహాచలం వాళ్ళు బయలుదేరి చెప్తున్నానండి మేము అన్నవరం వస్తున్నాం అన్నారు అనుకోండి, జిల్లా దగ్గర దిబ్బేస్తే కుదరదు కదా. అక్కడ చిన్న చిన్న విషయాలు బట్టి రద్దుకోవచ్చు. ఇది ఎంతమంది పిల్లలు ఉన్నా సరే, ఇవన్నీ దీంతో పాటు ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయటం కొంచెం కష్టసాధ్యం. కానీ జగన్ గారు తను చేసింది అమలు చేసినప్పుడే ఓడించి ప్రజలు ఇది చేస్తే ఇంక మన కూడా ఓడిస్తారు, ఇది అనవసరం అనుకోడు కూడా వచ్చేది. కేస్ స్టడీ అయింది, ఇండియాలో కేస్ స్టడీ అయింది. నా అభిప్రాయం ప్రకారం బడ్జెట్ కోసం 70,000 కోట్లు అదనంగా దీన్ని ఖర్చు పెడుతున్నారని ఆ రోజు ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా పెట్టిందని ఇంకో 70,000, 80,000, 90,000 కోట్లు అవుతుందంట. అంటే 5 ఏళ్ళు ఎంత అవుతుందండి? 4 లక్షల కోట్లు. అమరావతి మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఐ టోటలీ సపోర్ట్ అమరావతి అండి. అమరావతి మహిళల మీద కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ క్రితం ప్రభుత్వం టోటలీ ఐఎమ్ అగైన్స్ట్ దట్. ఇట్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. బట్ సమాంతరంగా ఇచ్చాపటి నుంచి హిందూపురం కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. అమరావతి వరకు ఇట్ విల్ సస్టైన్, ఇట్ మే టేక్ సమ్ టైమ్, ఇట్ విల్ సస్టైన్. కానీ మిగతా విషయాల్లో మాత్రం చాలా కష్టం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం రావాలంటే ఖచ్చితంగా హోదా విభజన హామీలు తెచ్చుకుంటే కనుక అది సాధ్యమే. సాధ్యం అవన దుర్మార్గులు, దుష్టులు, నీచులు అనే పదం వాడుతున్నా. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, ప్రత్యేక హోదా వద్దనే వాళ్ళు నీచుల కింద లెక్కవాళ్ళు. ఇవాళ కొత్తగా ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ కథలు అల్లుతా ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే నేను మొట్టమొదటి సంతకం అన్నారు. అప్పుడు సాధ్యమైంది, ఎందుకు సాధ్యం అవదు? సాధ్యమైంది వదిలేసేయండి అని ఒక చెత్త బ్యాచ్ సలహా ఇస్తాం. విభజన హామీలు అవసరం లేదా? రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు అవసరం లేదా? ఎంత దుర్మార్గులండి వీళ్ళు! విషం కక్కుతున్నారు ఆంధ్రప్రదేశ్ మీద.
ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడారు, విభజన హామీల కోసం నేను ప్రయత్నిస్తాను అన్న సంతోషం, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. జనసేన నేత సత్య గారు కూడా నాతో మనం విభజన హామీలు ప్రత్యేక హోదా మీద ఒక అఖిలపక్ష కమిటీ ఏమని ప్రభుత్వాన్ని చేద్దాం, అందరం కలిసి వెళ్ళాలండి అని చెప్పారు. పాజిటివ్ అప్రోచ్ ఇది. అందువలన పోలవరం ఇంతకుముందు చెప్పాను కదండి, అందువలన పోలవరం నిర్మాణం అందులో కొంతమంది దూర్తులు బయలుదేరి చెప్పాను కదా, దూర్తులు బయలుదేరి కేంద్ర ప్రభుత్వం నిధుల ఉత్తర భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు అనుకుంటా, వాళ్ళు తెలియదు వాళ్ళు ఎవరో, వాళ్ళు మాట్లాడతా పోలవరంకి రిహాబిలేషన్ రీసెటిల్మెంటే ముఖ్యమండి, రాతి మట్టి కట్టడం పెద్ద ఖర్చు అవుతుంది, ఒక 5,000 కోట్లు పెడితే రాతి మట్టి అయిపోయింది ప్రాజెక్ట్ అంటే, అది అంతా మోసం చేయడానికి కుట్ర. దయచేసి అండర్లైన్ చేసుకోండి దీన్ని. కొంతమంది బయలుదేరు ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు బయలుదేరి వచ్చి రాతి కట్టకు నిధులు ఇచ్చాం 5,000 7,000 కోట్లు అయిపోయింది అంటారు. కాదు, 150 అడుగులు నిధులో నీళ్లు నిలబెట్టాలంటే, దాని నుంచి ఫుల్ లెవెల్స్లో లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి వెళ్ళాలంటే 900 మెగావాట్ల పవర్ తిరగాలంటే రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ముంచేసి ఇవ్వటం కాదండి వాళ్ళ. అందువల్ల అది చేయటం ముఖ్యం అన్నిటికన్నా. అది కేంద్ర ప్రభుత్వం 100% చేయాలి. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటారు పొల్లోడు కొట్టి ప్రజల దగ్గర వసూలు చేయండి, ఆంధ్ర వాళ్ళ దగ్గర వసూలు చేయండి అనే దుర్మార్గమైన కుట్ర తెగబడితే ఆంధ్రాకి ద్రోహులు వాళ్ళగా భావిస్తున్నాను నేను, దయచేసి. అందువల్ల అలాంటి హామీలు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. నేను గొడవ పెట్టుకోవాలని కోరుకోవట్లేదు, మంచి జరుగుతుంది కాబట్టి వచ్చే నెల 15 రోజులు 2 నెలలు 3 నెలలు ఆయన మీద వెయిట్ చేస్తాం. మేము సూచిస్తున్నాం, విన్నవిస్తాం చంద్రబాబు గారికి, దయచేసి హంబుల్గా ఇది సాధించండి. ఉద్యమాలు ఇప్పుడు మేము చేయము, తర్వాత చేస్తాం. ఏమైనా సాధించలేకపోతే తర్వాత మాట్లాడతాం. పూర్తిగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. ఈ సమయంలో డెఫినెట్గా ప్రతిపక్షం కూడా, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ ప్రతిపక్షం కూడా వాళ్ళ అఖిలపక్షం ఇస్తే సహకరించండి. ఆ రోజు మీరు సహకరించి ఇవాళ ముందుకు ప్రాధాన్యంలో తీసుకెళ్తాం. హామీల అమలు అనేది కష్టసాధ్యమైనా సరే అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి కోరుతాం.